ఆ క్యారెక్టర్ చేసిన పల్లవి గారికి అంటే మళ్ళీ డబ్బు గురించి మాట్లాడుతున్నా తప్పుగా అనుకోవద్దు. వారికి ముంబైలోనే 200, 300 కోట్ల దాకా ఆస్తులున్నాయని జెప్పి విన్నాను. నిజమేనా? బొంబాయిలో లేవనుకుంటానండి. ఓవరాల్‌గా అయినా ఇక్కడ చాలా ఆస్తులున్నాయి. హ్మ్. నాకు తెలిసినంత. నాకు అంతకంటే ఎక్కువ తెలీదు. మాట్లాడకూడదు కూడా. నాకు తెలియకుండా అనవసరంగా నేను చెప్పకూడదు. హ్మ్. బట్ షీ ఈస్ గాట్ గుడ్. కదా! విన్నాను. అందుకని అడిగాను. మేడం ఇంకా షీ ఈస్ బీన్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. హ్మ్. వాళ్ళ ఫాదర్ మా నాన్నగారు కూడా నా కోసం ఏదో పాపం తాపత్రయపడ్డారు. ఈ ఊళ్ళో ఒక ఫిల్మ్ నగర్ దీనికి దానిలో ఆయనే డబ్బు కట్టారు. ఆయనే మొత్తం ఇదంతా కట్టారు. నేనేమి దానికి ఒక్క పైసా ఇవ్వలేదు. అది నేను ఇల్లు కడదామని చూస్తే నాకు ఎట్లా కట్టాలో చేత కాలేదు. హ్మ్. వచ్చాను పెద్ద భూమి పూజన చేయించాను. నానా హడావుడి పెట్టాను. ఆ టైంలో ఒక 40, 50 లక్షలు అవుతుంది అక్కడ ఇల్లు కట్టాలి అంటే అనుకున్నా. ఓకే. 40, 50 లక్షలు పెట్టి ఆ ఇల్లు కట్టి ఏం చేయాలి దాన్ని? హ్మ్. నాకు అర్థం కాలే. ఇంకొకళ్ళు చంద్రమోహన్ గారు లాంటి వాళ్ళు వాస్తు దరిద్రంగా ఉంది. అక్కడ నువ్వు ఇల్లు కట్టదు. ఆయన ఒకటి. హ్మ్. నాగార్జున గారు చూసి ఎంత మంచి సైటు. అక్కడి నుంచి గోల్కొండ కనిపిస్తుంది నీకు. ఆయన ర ఈ రకమైన ఇవన్నీ చూసేసరికి ఈ లోపల ఎవరో వచ్చి ఆక్రమించుకుంటారని వచ్చింది. హ్మ్. కొంతమంది అయితే బొంబాయి వచ్చేసి అది ఇంత కొంట, అంత కొంట అని చిన్న చిన్న అమౌంట్స్‌లో చెప్తున్నారు. హ్మ్. అంత పెద్ద స్థలానికి. ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకేసింది. నాకనిపించింది ఐ కాంట్ హ్యాండిల్ దిస్ అనిపించింది. నేను మాత్రం బొంబాయి వచ్చి ఇక్కడ స్థిరపడాలని అనుకోలేదు. ఓకే. కారణం ఏంటంటే, ఆ ప్రదేశం ఉంది. అక్కడ నా పక్కనేమో చిరంజీవి గారు. హ్మ్. ఇటువైపేమో అజరుద్దీన్. హ్మ్. ఇటువైపు ఫలానా, ఇటువైపు అందరూ మెగా స్టార్స్. వాళ్ళు వెళ్ళేది ఫెరారీలును, ముస్టాంగులు ఏమిటేమిటో. మన దగ్గరేమో మారుతి 800. హ్మ్. నా పిల్లలు విపరీతమైన కాంప్లెక్స్‌లో పోతారు. హ్మ్. ఐ డోంట్ వాంట్ ఇట్. దట్ వాస్ ద రీజన్ ఐ డిడ్ంట్ వాంట్. ఇప్పుడు ఆ స్థలం ఏం చేశారు? అమ్మేశారు. అప్పుడే అమ్మేశారు. ఎంతకు అమ్మారు అప్పట్లో? 46, 47 లక్షలు. లక్షలు. ఎక్స్‌క్యూజ్ మీ. ఆ! లక్షలు. లక్షలు. ఎన్ని ఎకరాలు అది? ఎకరాలు కాదు. ఆ! 1200 గజాలు. ఇప్పుడు ఎంతో తెలుసా అక్కడ? తెలుసు. 20 కోట్లట. మంది కానప్పుడు మంది కాదు. గొడవేం లేదు. అండ్ నిజం విషయానికొస్తే హ్మ్. తెలుగులో మీరు అప్పటికి కనిపించి చాలా సంవత్సరాలు అయిపోయింది. తేజ గారు అంటే నాకు తెలిసినంత వరకు ఏ కో డైరెక్టర్ ఫోన్ చేయలేదు. ఏ అసోసియేట్ ఫోన్ చేయలేదు. ఏ మేనేజర్ ఫోన్ చేయలేదు. తేజ గారు మీకు డైరెక్ట్‌గా ఒక కాల్ చేశారు. పలానా రోల్ ఉంది. చేస్తారా? చేస్తే మీ ఇష్టం. బాగుంటది. లేకుంటే మీ ఇష్టం. అని ఒక మాటతో ఒక ఫోన్ కాల్‌తో చేశారు. మీరు తర్వాత తేజ గారిని అడిగారా? అసలు నేను ఎలా గుర్తొచ్చాను? నాకెందుకు కాల్ చేసావని చెప్పి? ఆయన ఫోన్ చేశారు. ఆ టైం కూడా ఎట్లాంటిదంటే ఐ వాంటెడ్ టు వర్క్. హ్మ్. మా అమ్మ పోయింది. ఓకే. ఒక వాయిడ్ వచ్చింది. అంటే నాన్న ముందే పోయారు. హ్మ్. అమ్మ ఆ టైంలో పోయింది. పోయి ఒక 2 నెలలయింది. ఆ వాయిడ్ పోవట్లేదు నా మనసులోంచి. హ్మ్. హ్మ్. మా ఆయన కూడా అన్నాడు, "నువ్వు బయటికెళ్ళు. జస్ట్ గెట్ ఔట్ ఆఫ్ హియర్. డూ సంథింగ్" హ్మ్. అన్నాడనమాట. ఎందుకంటే నేను చాలా బాయిస్టరస్. నేనెప్పుడు చాలా పాజిటివ్‌గా తిరిగే రకాన్ని. నన్ను అట్లా చూడడం ఎవరికీ ఇష్టపడట్లేదు. సరే ఆ టైంలో ఈయన ఫోనొచ్చింది. నేను తేజ అన్నా. కానీ తెలిసుండకపోవచ్చు. జెన్యున్‌లీ డిడ్ంట్ నో. తెలిసుండకపోతే తప్పులేదు. ఐ సెడ్ ఓకే. డైరెక్టర్ నేను. సినిమాలు తీస్తుంటాను. నా కన్సర్న్ పేరు ఇది. ఇలా ఒక క్యారెక్టర్ ఉంది. చాలా మంచి క్యారెక్టర్. హ్మ్. మీరు కథ వచ్చి వింటాను అంటే మీకు టికెట్ బుక్ చేస్తా అన్నారు. హ్మ్. ఇవాళ చేయమంటే ఇవాళ చేస్తా అన్నారు. అంటే ఇవాళ వద్దండి, రేపు కూడా వద్దు, ఎల్లుండి చేయండి. ఓకే. ఐ నీడ్ ఎ లిటిల్ టైమ్ టు థింక్. హ్మ్. ఎల్లుండి చేయండి అన్నాను. పొద్దున్న టికెట్ బుక్ చేస్తాం, సాయంత్రం మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే అన్నా. అప్పుడు మీరు అడగలేదా? హీరో ఎవరు ఏందనేది ఫోన్‌లో గూడా. ఓకే. నేను ఎప్పుడు కూడా బహుశా దీని గురించి పట్టించుకోలేదు. హ్మ్. హ్మ్. వాట్ డు దే ఆఫర్ మీ? అది నాకు ముఖ్యం. తిన్నగా వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళాం. ఆయన వెంటనే కలిశారు. మొత్తం అంతా చెప్పారు. ఆయన అన్నారు, "ఈ క్యారెక్టర్ మేము చాలా మందికి ఆఫర్ చేశామండి. హ్మ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేయలేదు. రేఖా గారికి గూడా ఎళ్ళినట్టు చేశారని నేను విన్నా. హ్మ్. ఎంత నిజమో అబద్ధమో మనకు తెలీదు. ఓకే. జయసుధ గారు చేశారని మాత్రం తెలుసు. హ్మ్. ఆమందట కొంచెం ఇంత ఫిజికల్ నేను చేయలేను హ్మ్. అన్నట్టు ఆమె.
నేను ఆ ఫిజికల్ అవార్డు గురించి ఆలోచించలేదు. ఒక క్యారెక్టర్‌గా ఆలోచించాను ఓకే. అంతే. క్యారెక్టర్ ఆయన చెప్తా ఉంటే నాకు నచ్చింది. కొన్ని కొన్ని చోట్ల బహుశా ఆయన చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు కూడా అనుకుంటా. ఓకే. ఆ తర్వాత నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది. ఆయన హ్మ్. చెప్పింది వేరు, నేను అర్థం చేసుకుంది వేరని. బట్ ఎనీవే ఇదంతా జరిగాక కూడా దీనిలో హీరో మహేష్ బాబు అని చెప్పారు. ఆ! కృష్ణ గారి అబ్బాయిని అది తెలుసు నాకు. అంతకంటే పెద్ద ఎక్కువ తెలీదు. ఆయన సినిమా ఆ అబ్బాయి సినిమాలు చూడలేదు. చిన్న పిల్లాడిగా ఏదో సినిమా చూశాను. అంతే. అంతకంటే చూడలేదు నేను. సరే అట్లాగే అనుకున్నాం. మీకు ఎంత డబ్బు కావాలన్నారు? ఐ సెడ్ ఐ హావ్ నో ఐడియా. మళ్ళీ అదే సమస్య. మనకెప్పుడు ఉండే సమస్య. నో ఐడియా. దే సెడ్ విల్ గివ్ యూ దిస్ మచ్. సెడ్ ఓకే. ఆ తర్వాత మహేష్ నిజంగా నన్ను తిట్టాడండి. అవునా? ఏంటి అంత తక్కువ డబ్బు చేశారా మీరు? ఏమన్నా అసలు మీకేమన్నా ఎవరన్నా అడిగే మాట్లాడినా లేదా? తిట్టాడు. పెద్దవాళ్ళు తింటారే అని తిట్టాడు. మరి అంత తక్కువ చేశారా? అంటే అంత తక్కువ అంటే నాకు తక్కువ అనిపించలేదు. కానీ ప్రపంచంలో చాలా మందికి ఇప్పుడు విజయశాంతి గారు సినిమా చేస్తారు. ఆవిడ ₹1 కోటి తీసుకుంటారు అనుకుంటా. నేను ₹1 కోటి నేను అడగలేను. నాకు అర్థం లేదనిపిస్తుంది. వై షుడ్ దే పే మీ దట్ మచ్ మనీ నాకు అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ ఎ డీసెంట్ మనీ. నేను ఇంత వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ నాట్ ఎగ్జాబిటెంట్. అది అదే మీరు ఇల్లు అమ్ముకుని నాకు డబ్బులు కాదు. తేజ గారిని అడిగారా ఈ క్వశ్చన్? నాకే ఎందుకు ఫోన్ చేసి ఎలా గుర్తొచ్చాను అడిగాను. అలా అంత డైరెక్ట్ గా అడగలేదు. బట్ నేను ఎట్లా గుర్తొచ్చాను మీకు అడిగాను. అడిగితే అన్నారు, మీరు ఎలా గుర్తొచ్చారు నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మిమ్మల్ని మేము మర్చిపోలేదు అన్నాడు. అంటే ఏ రకంగా అంటేను మీకు తెలుసా, సీతామహాలక్ష్మి క్యాసెట్ పెట్టుకుని మేము చూస్తూ రంగీలా స్క్రిప్ట్ రాసాం అని చెప్పాడు. చెప్తే అసలు వావ్, నేను రంగీలా సినిమా చూడలే. అప్పుడు నాకు కథ తెలుసు. మొబైల్లో ఉంటారు కాబట్టి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అదే కాకుండా ఆమీర్ ఖాన్ ఇట్లా టపోరీ టైప్ అని ఇవన్నీ అవన్నీ తెలుసు మొత్తం. ఇట్ మేక్ సెన్స్ కదా, సీతామహాలక్ష్మి కథే టోటలీ అదంతా తీసుకెళ్ళి అర్బన్ అట్మాస్ఫియర్లో తీశారు అది. సో ఐ సెడ్ ఓ నైస్, థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫ్రాంక్లీ షూటింగ్ చేస్తున్నంత కాలం నా మీద కామెంట్ చేస్తూనే ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ. మహేష్ గారు కూడా మన తను కూడా. నేను డైలాగ్స్ నాకు నోటికి బాగా కంఫర్టబుల్గా అయ్యేంత వరకు నేను చెప్పను. నేను బాగా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి. అంతవరకు ఎన్నిసరే రీటేకులు నాకు నేనే చేసేసుకుంటా. కటే అంటాను, మళ్ళీ మొదలు పెడతా. ఐ హ్యావ్ టు ఫీల్ లైక్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. అది ప్రాబ్లం. నాకు అది ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం. ఆ టైంలో నేను రామేశ్వరుని కాదు, ఆ క్యారెక్టర్ని అలా ఆ రకంగా ఫీల్ అవ్వాలి నేను. అది నా మీద వీడు విక్రించేవాళ్ళు. ఈవిడు మళ్ళీ మర్చిపోద్ది, వాడు మర్చిపోతుంది అనుకునేవాళ్ళు వీడు. బట్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లం. అది అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఏదో ఒక విషయం మీద మహేష్ గారు నన్ను అడిగారు, మహేష్ బాబు గారు, అది మీ సరిగ్గా అదే సెంటెన్స్ దగ్గర మీ కళ్ళప్పుడు అలా బడబడి నీళ్ళు ఎలా కారుతాయి అని అడిగాడు. అంటే బికాస్ దట్ ఈస్ హౌ ఐ ఇమాజిన్ దట్ హోల్ సీన్. ఆయన వద్దనే చెప్పాడురా, బజార్కి వెళ్ళొద్దని చెప్పాడురా, నేనే బలవంతంగా తీసుకెళ్ళాను. అవన్నీ ఐ గో త్రూ దట్ హోల్ థింగ్. అండ్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైమ్ టీయర్స్ కమ్. అది ఒక 5-6 టేకులు అయ్యాయి. ప్రతి టేకులో అదే టైంలో నాకు టీయర్స్ వచ్చేవారు. ఎక్కడ జైలు షాట్, జైలుకి లోపలికి తీసుకెళ్తామని చూసారు ఆ టైంలో. ఓ మై గాడ్, అతను నిజంగా హీ లైక్డ్ ఇట్. తనకి చాలా నచ్చింది ఆ విషయం. యాజ్ అన్ యాక్టర్ చాలా మంచి యాక్టర్ అతను. ఆ మంచి యాక్టర్కి ఇట్లాంటి విషయాలు నచ్చుతాయి, నచ్చాడు. అట్లాగే నేను సినిమా పూర్తయ్యాక సినిమాల్లో కూడా చాలాసార్లు తేజ అనేవాడు, మీకు తెలుసా ఈ సినిమా అయ్యాక అసలు మీకు ఖాళీ ఉండదు, మిమ్మల్ని ప్రతి వాళ్ళు అడుగుతారు సినిమాలు చేయమని, మీరు చాలా పాపులర్ అయిపోతారు. తమాషా ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎలాగో అడగలేదు, ఆయన కూడా అడగలేదు. సో అందరూ చెప్పేది అంత నిజం కాపోదు. అప్పుడప్పుడు
అంటే ఆయన అడగకపోవడానికి ఒక రీజన్ ఉండొచ్చు మేడం. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రిపీట్నెస్ వస్తుందేమో అని చెప్పేసి ఒక మదర్ క్యారెక్టర్ పెట్టినా కానీ. కానీ ఒకటండి, సంభవ్ నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ కూడా నన్ను రిపీట్ చేయలేదు చాలా వరకు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది కదా, అది నా ప్రాబ్లం అయ్యి ఉంటుంది బహుశా. ఎక్సెప్ట్ మై ఫస్ట్ టైం డైరెక్టర్. ఫస్ట్ టైం డైరెక్టర్ కాదు, 2-3. నిజం లాంటి పెద్ద సక్సెస్ తర్వాత అంత మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదు? తెలీదండి. ఎప్పుడన్నా మదన పడ్డారు, ఆలోచించారా? చాలా మంది నన్ను చేశారు, కాంటాక్ట్ చేశారు, అసలు అర్థం లేని రోల్స్కి. ఎందుకు వెనకాల నుంచి ఒక మదర్, ఆ మదర్కి పేరు కూడా లేదు, ఆ మదర్కి ఒక హిస్టరీ ఉందా లేదా, వాడు పుట్టిందో అప్పటికప్పుడే అలా బయటకు వచ్చేసిందో మనకేం అర్థం కాదు. దానికి ఒక నేపథ్యం అంటూ ఏం లేదు. అట్లాంటి క్యారెక్టర్ చేయడంలో అర్థం లేదు కదా. మనం ఒట్టి సినిమాల్లో కనిపించాలని, ఒట్టి డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తే తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి దీనికి కాదుగా నేను వచ్చింది. వాట్ ఎవర్ ఐ డూ, ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ మీనింగ్. అంటే నాకు క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? ధైర్యం చేసి అడుగుతున్నాను. చెప్తాను. రామేశ్వర్ గారికి తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైన అనుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్, ఇంకోసారి అడగండి. మీకు తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైన అనుకోవచ్చా? కరెక్ట్, వెరీ వెరీ యాప్ట్లీ పుట్. చాలా అద్భుతంగా మీరు దీన్ని కరెక్ట్గా చెప్పారు. ఆ మాటకు వస్తే మీరే కాదు, నా మొట్టమొదటి ప్రొడ్యూసర్ రాజశ్రీ ప్రొడక్షన్స్, ఆయన మొట్టమొదటే నన్ను అన్నాడు, అమ్మా నువ్వు దయచేసి డైరెక్టర్ అయిపో, నీకు యాక్టర్గా పెద్ద కాలం నీకు కష్టం. మా డైరెక్టర్ కూడా అన్నాడు, లేఖనని కూడా, తల్లి నువ్వు ఏదైనా కాస్త డైరెక్షన్ మొదలుపెట్టు, ఎందుకంటే నీ యాటిట్యూడ్తోనూ నీ ప్రశ్నలతోనూ వేగిపోయి ఎవడో నేను సినిమాలు తీసుకోను. నేను ప్రతి దానికి అడిగేదాన్ని, లాజిక్ అడిగేదాన్ని. ఇప్పుడు ఒక సినిమాకి నాకు వచ్చిందండి ఆఫర్, 1935 అట. దానిలో కలకత్తాలో ఒక క్లబ్లో ఒక అమ్మాయి పాటలు పాడుతుందంట. ఆ క్యారెక్టర్కి నన్ను చెప్పారు. అసలు ఐడ్ లవ్ టు డూ ఇట్. నేను అమ్మాయి ఆంగ్లో ఇండియన్, అదే కాదు మన హిందూ, నాట్ పాసిబుల్. హిందూ క్యారెక్టర్లో క్లబ్లో వెళ్ళి ఎట్లా పాట పాడలేదండి. హిందూ కానీ ముస్లిం కానీ ఆ టైంలో ఆంగ్లో ఇండియన్స్ మాత్రమే చేసేవాళ్ళు ఆ పని. ఇప్పుడు ఇది మీకు తెలియడం వల్లే కదా మీరు క్వశ్చన్ అడిగింది. నా కర్మగాలు నాకు తెలుసు కదండి. నాకు వచ్చిన గొడవ అసలు ఏమీ తెలియకపోతే ఏ బాధ లేదు. నాకు అన్ని తెలుసు, అదొక పెద్ద ప్రాబ్లం నాకు. అన్ని అని కాదు కానీ నాలో కొంచెం జిజ్ఞాస ఎక్కువ. సావిత్రి గారి సినిమా తీశారు చూసారా, సినిమా చూడలేదు నేను. మహానటి సినిమా చూడలేదు నేను, కానీ ఆవిడ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎంత ఉందో, మొట్టమొదటి సినిమా నుంచి మొత్తం అంతా తెలుసు మీకు. ఐఎమ్ వొరేషియస్ అబౌట్ ఇట్. ఒకప్పుడు విపరీతంగా చదివేదాన్ని, ఇప్పుడు చదవడం తక్కువైంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ పెరిఫరల్ విజువల్ ప్రాబ్లం ఉంది. అంటే చిన్న లెటర్స్ నాకు కొంచెం కష్టంగా కనిపిస్తాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.